నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మీరు అందరూ ఎండ్ స్టేజ్ అంటే కిడ్నీ 5వ దశకు చేరినప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. కిడ్స్ స్థాయి 10, 11, 12కి చేరినప్పుడు దానిని ఎలా నిర్వహించాలో అంటే తరచుగా కిడ్నీ ఫిల్మ్ రోగులు చాలా హై లెవెల్‌లో 11, 12, 13 లెవెల్‌లో ఉన్నప్పుడు వారు తరచుగా అంటారు, డాక్టర్ సాహబ్ నాకు డయాలిసిస్ చేయించుకోవడం వద్దు. అక్కడ రోగిని నిర్వహించడం చాలా కష్టంగా మారుతుంది. అక్కడ మనం కేవలం స్థాయిలను మాత్రమే చూడడం కాదు. మనం రోగి శరీరంలో చాలా విషయాలను చూడాలి. అందువల్ల ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. కాబట్టి మేము జడ్జి చేయాల్సిన మొదటి విషయం కిడ్నీ ఏ తాయనం వల్ల దెబ్బతింటోందో చూడటం. ఒక ఫ్యాక్టర్ నిర్వహణ చేయదగానదైతే అంటే రోగి కిడ్నీ బీపీ వల్ల లేదా చక్కెర వల్ల దెబ్బతింటున్నట్లయితే డాక్టర్ దీనిని చాలా సులభంగా నిర్వహించగలదని భావిస్తే అప్పుడు అక్కడ డయాలిసిస్ను ఆపవచ్చు. మొదటి పరిస్థితి, రెండవ పరిస్థితి మాకు గత ట్రెండ్‌ను చూడాలి. రోగి యొక్క చరిత్రాత్మక ట్రెండ్‌ను రాయాలి అంటే అతని నివేదికను రాయాలి. గత నెలలో కట్టర్ స్థాయి ఉన్నప్పుడు ఇప్పుడు 6 ఉంది. వచ్చే నెలలో ఇది సూటిగా 10, 11కు చేరుకుంటే అంటే చాలా పెద్ద జమసదన వస్తోంది. చాలా తక్కువ సమయంలో చాలా పెద్ద జమలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఈ పెద్ద జమలను కరిగిస్తున్న కారకాన్ని కూడా కనుగొనాలి. అందులో తరచుగా మనకు కారణం కనుగొనబడుతుంది. అది మెటబాలిక్ ఆమ్లత. మెటబాలిక్ ఆమ్లత అంటే ఏమిటి? ఏ కారణం వల్ల కిడ్నీకి ఇంత వేగంగా నష్టం జరుగుతోంది? ఇది గురించి నేను చాలా వీడియోలు రూపొందించాను మరియు ఈ వీడియోతో నేను మీకు లింక్ కూడా ఇస్తున్నాను. అక్కడ మీరు మెటబాలిక్ ఆమ్లతను పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. అక్కడ దీని బాస్ స్పీడ్ అలా చెడు అవుతుంది. మూడవ విషయం రోగి శరీరంలో స్థితిని మనం చూడాలి. రోగి చాలా బలహీనంగా ఉంటే రోగి శరీరంలో చాలా లక్షణాలు వస్తున్నాయి. రోగి ఆహారం తినడం లేదు, రోగి నడవడం లేదు, రోగితో మాట్లాడడం లేదు, రోగి వాంతులు చేస్తున్నాడు. అలాంటి కేసుల్లో మాకు అత్యవసరంగా డయాలిసిస్ చేయించుకోవాలి. ఎందుకంటే అక్కడ రోగికి కార్డియాక్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొదటి విషయం చాలా సింటమ్లు రోగి శరీరంలో వస్తున్నందున రోగి మందు తీసుకోవడం కూడా చేయలేకపోతున్నాడు. ఈ కారణంగా రోగికి ఆహారం, నీరు, మందులు తీసుకోవడానికి అనుకూలంగా ఉండేందుకు రోగి ముందుగా డయాలిసిస్ చేయించుకోవాలి. తద్వారా శరీరంలో ఉన్న ఉత్తమ మెటబాలిక్ పదార్థాలు తగ్గిపోతాయి మరియు రోగి శరీరం ఆహారం, నీరు, మందులను స్వీకరించడం ప్రారంభిస్తుంది. అప్పుడు మన పని ముందుకు సాగుతుంది. ఇప్పుడు తరచుగా రోగి మనసులో వస్తుంది, డాక్టర్ సాహబ్ ఒకసారి డయాలిసిస్ చేయించుకుంటే మాకు జీవితాంతం చేయించుకోవాల్సి వస్తుందా? ఇది అవసరం కాదు. పరిస్థితి ఆధారంగా ఇది మారుతుంది. కానీ కొన్ని రోగులకు మేము పూర్తిగా చేయనవసరం లేదు. కొన్ని రోగులకు మళ్ళీ చేయించుకోవాలి. కొన్ని రోగులు వారి శరీరం ఎలా ప్రవర్తిస్తున్నదో బట్టి చేయించుకోవాలి. కాబట్టి ఇవి 3 ముఖ్యమైన విషయాలు. వీటిపై మేము గైడ్ చేసేది. కాబట్టి మనం ప్రారంభిద్దాం. నేను పరీక్షను నిర్వహిస్తాను. మీరు కూడా మీరే జడ్జ్ చేయడానికి ప్రయత్నించండి. నేను మీకు ఏ పేషెంట్‌ను ఎలా నిర్వహించాలో సహాయం చేస్తాను. ఇప్పుడు నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఆ ఉదాహరణలను అర్థం చేసుకుంటూ మీరు కూడా నా తోటి జడ్జ్‌గా ఉండి ఏ రోగికి మేము మొదటగా ఏమి చేయాలో ప్రయత్నించండి. ఊహించండి, ఒక రోగి ఉంది, పురుషుడు, వయస్సు ఉంది, కిడ్నీ స్థాయి 22. రోగి వచ్చి ఇలా చెబుతున్నాడు, నా శరీరంలో ఎలాంటి లక్షణాలు లేవు, ఎలాంటి సమస్యలు లేవు, నాకు కేవలం కొంచెం బలహీనత మాత్రమే అనిపిస్తోంది. ఇలాంటి రోగికి మీరు ఏ విధమైన చికిత్సను తీసుకుంటారు? మీరు డాక్టర్ కాదని నేను అంగీకరిస్తున్నాను, కానీ మీరు ప్రయత్నించవచ్చు. మీరు నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేను మీకు సమాధానం ఇస్తున్నాను. ఎందుకంటే కిడ్నీ స్థాయి 22 ఉంది. ఈ స్థాయిల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కార్డియాక్ అరెస్టు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కిడ్నీ స్థాయిలు మీ మసిల్స్ లో స్పాజంను కలిగిస్తాయి. ఎందుకంటే మన కార్డియాక్ మసిల్స్ కష్టంగా బీట్ చేస్తాయి, కష్టంగా కాంట్రాక్ట్ అవుతూ విస్తరించుకుంటూ ఉంటాయి. కాబట్టి కార్డియాక్ మీ హృదయాన్ని సరిగ్గా ఉంచడానికి అవసరం. అలాంటి రోగుల్లో మేము మొదట డయాలిసిస్ చేయాలి. తద్వారా వారి హార్ట్ సేఫ్ అవుతుంది. ఒకసారి హార్ట్ సేఫ్ అయిన తర్వాత ఆ రోగికి చికిత్స చేయడం సులభం. అలాంటి రోగులకు కాలం డయాలిసిస్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము శరీర పరిస్థితిని మార్చాము. మిగిలిన యూరియా, మిగిలిన సింటల్లో బాడీ బలంగా ఉన్నందున ఉండలేదు. ఇలాంటి రోగులను చికిత్స చేయడం సులభం. కానీ మాకు ప్రారంభ చికిత్స చేయాలి. గ్రిడ్ను శుభ్రం చేయడం ద్వారా. సరే, ఇప్పుడు మేము రెండవ ఉదాహరణపై వెళ్లుదాం. ఒకటి రోగి ఉన్నాడు. అతనికి ఇప్పటికే ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది. అతని స్థాయిలు 10, 11కు చేరుకున్నాయి. అలాంటి రోగితో ఏమి చేయాలి? అతని వయస్సు గురించి ఇప్పుడు కొంచెం ఆలోచించండి. మీరు ఆలోచించేశారు. ఇప్పుడు నేను మీకు సమాధానం ఇస్తున్నాను. మీకు ముందు ఎప్పుడైనా ట్రాన్స్‌ప్లాంట్ జరిగితే ఆ కేసుల్లో మాకు మందుల ఎంపిక ఉండదు. ఎందుకంటే ఇక్కడ 2 కిడ్నీలు ముందుగా దెబ్బతిన్నాయి. మేము ఏమి చేశాము అంటే
మేము పీసీ కిడ్నీ ఎపిడోబన్మెంట్ ప్లేస్ చేశాము. కొన్ని సంవత్సరాలు అది పనిచేసింది. ఇప్పుడు మూడవ కిడ్నీ కూడా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ కిడ్నీకి మనం ఎంత మందు ఇచ్చినా అది పనిచేయదు. ఎందుకంటే ఇక్కడ కిడ్నీ తిరస్కరించబడుతోంది. ఎందుకంటే ఈ కిడ్నీ మరొకరి శరీరంలో నుంచి వచ్చింది మరియు మన శరీరంలో ఒక ఇమ్యూన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. ఈ కారణంగా అతనికి రియాక్షన్ కంట్రోల్ వేలోకి వెళ్ళడానికి కోటినీస్ ఇవ్వబడ్డాయి. చివరగా విజయం ఎవరిది అంటే శరీరానికి చెందినది. శరీరం దాన్ని సహజంగా తిరస్కరించింది. ఎందుకంటే తిరస్కరణ అనేది సహజ ప్రక్రియ. దాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఇలాంటి కేసుల్లో మనం చికిత్స ఇవ్వాలంటే రోగికి అత్యుత్తమంగా 2 మార్గాలు ఉంటాయి. అతను రీట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవచ్చు లేదా లైఫ్ లాంగ్ డయాలిసిస్‌పై ఉండవచ్చు. ఇది రోగి ఆర్థిక పరిస్థితి, రోగి శరీర బలం మరియు రోగి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అతనికి ఎలా అనిపిస్తుందో, అతని జేబు ఏమి చెబుతుందో ఆ విధంగా అతను నడవాలి. ఆయనకు మందుల ద్వారా నిర్వహణ చేసుకునే ఎంపిక ఉండదు. కాబట్టి ఇలాంటి రోగులు నా వద్ద వస్తే వారికి చేతులు జోడించి చెప్పాల్సి వస్తుంది. మీరు మీ ట్రాన్స్‌ను మళ్ళీ ఇలాగే చేయించుకోకండి. మీకు మందులు అందుబాటులో ఉండవు అని చెప్పాలి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు మన మూడవ ఉదాహరణపై వెళ్ళండి. మంబోఫిసస్కేషన్‌ను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఒకరు కిట్ల స్థాయి 10గా ఉన్నట్లు అనుకుందాం మరియు రోగి బీపీ అధికంగా ఉన్నట్లయితే ఇలాంటి సందర్భంలో మీరు ఏమి చేస్తారు? డాక్టర్ ఏమి చేయాలి? ఇలాంటి కేసులు నిర్వహణ చేయదగినవి. ఎందుకంటే బీపీ ఒక డిసార్డర్. ఇది నిర్వహణ చేయదగిన డిసార్డర్. అలా జరిగితే కిడ్నీ మరింత దెబ్బతినడం ఆగుతుంది. కిడ్నీ స్థాయిలు స్థిరంగా మారడం ప్రారంభమవుతుంది మరియు కీటోనిన్ స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతుంది. కీటోనిన్ స్థాయిలు ఎలా తగ్గుతున్నాయో కూడా చాలా ముఖ్యమైనది. కీటోనిన్ను తగ్గించడానికి 2 ముఖ్యమైన మార్గాలను ప్రతి వీడియోలో నేను పునరావృతం చేస్తున్నాను. మొదటి మార్గం మీ శరీరంలో కేటనిన్ వంటి పదార్థాలను తగ్గించడం. అంటే శరీరంలో కేటనిన్ ఏర్పడేలా చేసే పదార్థాలను తగ్గించాలి. మీరు మీ ప్రోటీన్ ఇంటేక్ను ఆపాలి లేదా తగ్గించాలి. శరీరంలో మీరు అంతే ప్రోటీన్ను అందించాలి. మీ శరీరం బతికుండేందుకు అవసరమైనది ఏమిటి? ఎంత అవసరం ఉందో తెలుసుకోవడానికి మీ కీఫ్ట్ రిపోర్ట్ అవసరం. కీఫ్ట్ రిపోర్ట్లో కిడ్నిన్ మరియు యూరియా మాత్రమే కనిపిస్తాయి. మీరు ఇతర రిపోర్ట్లను చూడరు. అదే రిపోర్ట్లో మొత్తం ప్రోటీన్ మరియు ఆల్బ్యూమిన్ విలువ కూడా ఉంటుంది. అది రాకపోతే మీరు మీ కీఎఫ్టీతో పాటు ఎల్ఎఫ్టీ చేయించుకోండి. అందులో టోటల్ ఆల్బుమిన్ నీ రక్తంలో ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అంటే మీ శరీరంలో ఎంత ప్రోటీన్ ఉందో తెలుసుకోవచ్చు మరియు దాని ప్రకారం మాకు చికిత్స కొనసాగించాలి. ఇప్పుడు మీ శరీరంలో 10 స్థాయిలు ఉన్నప్పుడు మీ వయస్సు 30 చుట్టూ ఉంటే బీపీ కిడ్నీ దెబ్బతిన్నది అయితే ఇది నిర్వహణ చేయదగినది. ఇక్కడ బీపీని తీసివేసి డయాబెటిస్ ను చేర్చితే మరియు కేటన్ స్థాయిలను అదే స్థాయిలో ఉంచితే వయస్సును కొంచెం పెంచితే 56 నుంచి 60 వరకు చేస్తే కూడా ఈ సమస్య నిర్వహణ చేయదగినది. ఎందుకంటే చక్కెరను నియంత్రించడం ఇన్సులిన్ మరియు మందుల సహాయంతో చాలా సులభం. ఇది సులభంగా నియంత్రణలోకి వస్తుంది మరియు దీని సహాయంతో కిటి స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతుంది. మీరు గమనిస్తే స్థాయిలు ఎంత ఎక్కువగా పెరుగుతాయో అంత ఎక్కువగా శరీరంలో లక్షణాలు ప్రారంభమవుతాయి. అంత ఎక్కువగా సంక్లిష్టతలు వస్తాయి మరియు అంతే జీవన పరిస్థితులు ప్రారంభమవుతాయి. కిడ్నీ దెబ్బతినడం ప్రారంభమవుతున్నప్పుడు కిటి స్థాయిలు పెరుగుతున్నప్పుడు మీరు ఎంత త్వరగా చర్య తీసుకుంటే మీ పరిస్థితి అంత త్వరగా నియంత్రణలోకి వస్తుంది. మరియు మౌలిక విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. కిడ్నీ ఎప్పుడు తనదైన విధంగా దెబ్బతినదు. ఎప్పుడో ఒక కారణం ఉంటుంది. కిడ్నీని దెబ్బతినే కారణాన్ని మీరు నియంత్రించగలిగితే ఆ కారణం వల్ల కిడ్నీకి కొత్త నష్టం జరగదు. అలా చేయడం ద్వారా కిడ్నీ పరిస్థితి మరింత దెబ్బతినడం ఆగుతుంది. కేటన్ స్థాయిలు స్థిరంగా మారుతాయి మరియు అప్పుడు మీ కిటి స్థాయిలు తగ్గడం ప్రారంభమవుతుంది. మౌలిక విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ బరువు తగ్గించకండి. సరైన విధంగా ఆహారం తినండి. ప్రోటీన్లను మేము ఖచ్చితంగా తగ్గిస్తాము కానీ కార్బోహైడ్రేట్ల పరిమాణాన్ని పెంచుతాము. తద్వారా శరీరంలో ఏ విధమైన లోటు రాకుండా ఉంటుంది. ఈ వీడియోలో వివరణ ఇవ్వడం నాకు చాలా కష్టం మరియు మీ పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రోగిని చికిత్స చేయడం ప్రారంభించినప్పుడు డాక్టర్ యొక్క జ్ఞానం మాత్రమే పనిచేయదు. డాక్టర్తో పాటు రోగికి కూడా అంతే జ్ఞానం అవసరం. ఎందుకంటే రోగి ఇంట్లో తనను తాను నిర్వహిస్తున్నాడు. తన బీపీ ఏమిటి, చక్కెర ఏమిటి, ఏమి తింటున్నాడు,
ఏమీ తినడం లేదు. అందువల్ల మాకు సిగ్నల్ చేయాలి. మీకు ఉన్న జ్ఞానం ఎంత ఎక్కువగా ఉంటుందో నన్ను కలిసే ముందు అంత పని చేయడం సులభం అవుతుంది. మీకు సమాచారం లేకపోతే ఈ ఛానల్ మొత్తం కిడ్నీ వ్యాధి గురించి సమాచారం అందిస్తోంది. మీరు 11 చేసి అన్ని వీడియోలను చూడండి. మీకు అంత జ్ఞానం తప్పకుండా వస్తుంది. అక్కడ మీరు మీ కిడ్నీని బాగా నిర్వహించగలుగుతారు. ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అయినప్పటికీ మీ మనసులో ఏ సందేహం ఉంటే అడగడానికి సంకోచించకండి. డాక్టర్ల బృందం అందుబాటులో ఉంది. నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. కానీ వెళ్ళడానికి ముందు మీరు ఈ నివేదికలను చూసి వెళ్ళాలని కోరుకుంటున్నాను.